ఇప్పటం గ్రామం ఈ పేరు గత కొద్ది రోజుల క్రితం బాగా పాపులర్ అయినటువంటి పరిస్థితి ఉంది. దానికి కారణం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలే. ఇప్పటం గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం ఈ గ్రామానికి సంబంధించినటువంటి భూములను అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటం గ్రామానికి సంబంధించినటువంటి అంశాలు అప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు విస్తరణ జరగటటువంటి పరిస్థితి ఉంది. ఈ రోడ్డు విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో ఇది చాలా చిన్నగా ఉండేటటువంటి రోడ్డుని ఒక్కసారిగా పెంచి 100 అడుగుల రోడ్డుగా చేశారు. ఈ నేపథ్యంలో ఇల్లులు ఏవైతే ఉన్నాయో ఈ రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఇల్లులను అయితే తొలగించి అంటే ముందు అక్రమ కట్టడాలుగా వాటిని తొలగించినటువంటి పరిస్థితి ఉంది. అయితే అప్పుడు గ్రామస్తులంతా కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తమకు సంబంధించినటువంటి ఇల్లులని తొలగించారు, కొన్ని ఇల్లును పడేశారు అనే విధంగా కూడా అప్పుడైతే చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానిపైన ఆందోళన చేపట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే అదంతా జరగడానికి కారణం ఓన్లీ పవన్ కళ్యాణ్కి భూములు ఇవ్వటం వల్లే మాకు ఇబ్బంది పెట్టారనే విధంగా కూడా అప్పుడైతే వాళ్ళందరూ కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పటం గ్రామంలో పరిస్థితి చూద్దాం. ఎందుకంటే ప్రస్తుతం కూటమి అధికారంలోకి రావడం జరిగింది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా గెలిచినటువంటి నేపథ్యంలో చూడొచ్చు ప్రస్తుతం ఈ ఇప్పటం గ్రామంలో ఈ కూటమికి సంబంధించి టీడీపీకి సంబంధించి కానీ జనసేన జెండాల రెపరెపలాడుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రతి ఇంటి మీద కూడా వారికి సంబంధించి జెండాలను అయితే వీళ్ళైతే పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తమ అభిమానాన్ని తెలియజేసే విధంగా కూడా ఈ జెండాలని వాళ్ళైతే పెట్టుకున్నారు. ప్రస్తుతం గ్రామానికి సంబంధించి ఈ రోడ్డు అవసరం ఇంత పెద్ద అవసరం లేనప్పటికీ కూడా రోడ్ ఎక్స్టెన్షన్ జరిగినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనం ఇవన్నీ కూడా చూడొచ్చు. అప్పుడు ఈ గోడలన్నీ కూడా పడేసి మళ్ళీ వీళ్ళంతా కట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవే ఆనవాళ్ళుగా మనం చెప్పుకోవచ్చు. అప్పుడు జరిగినటువంటి ఈ తొలగింపుల కార్యక్రమంలో భాగంగా ఈ ఇంటికి సంబంధించి కానీ కొంతమంది ముందు ప్రహరీ గోడలు పడేశారు, కొంతమందికి సగానికి పైగా ఇల్లులు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి గ్రామంలో. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటం గ్రామంలో కొంత ఆనందమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది ఉన్నారు, మహిళలతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, అప్పుడు ఇక్కడ మీ ఇల్లు కూడా పడేశారా? ఇది పడేశారండి, మా ఇల్లు కూడా పడేశారు. ఏమని చెప్పారు అసలు? ఏం చెప్పలేదు, మాకేం చెప్పలేదు. పడేశారు వచ్చి వాళ్ళ ప్రభుత్వం రోడ్డు పోయటానికి ఇన్ని లింకులు అని చెప్పేసి రోడ్డు పోస్తున్నామని పగల కొట్టారు. నోటీసులు ఇవ్వకుండా తర్వాత ఒకళ్ళకొకసారి ఇచ్చారు నోటీసులు. ఇచ్చారు నోటీసులు ఇచ్చారంటే ఇది అంతా మీరు సంతకాలు పెట్టండి, 120 అడుగుల రోడ్డు అన్నారు. మా మామూళ్ళు అప్పుడు 60 అడుగుల రోడ్డు అని వేశారు మా ఇల్లు. అదే ఎప్పుడో బ్రిటిష్ కాలం వాళ్ళ రోడ్లు అంటాయి 120 అడుగుల రోడ్లు, మాకు తెలీదు. మా మామూళ్ళు వేసిన అద్దుల ప్రకారం మేము కట్టుకున్నాం. కొత్తగా అప్పుడే 6 నెలలే కట్టుకొని మా అబ్బాయి పెళ్లి చేసాం, పగల కొట్టేశారు వచ్చి. అయితే నోటీసులు అందరికి ఒకసారి ఇవ్వలేదు వాళ్ళు. 10 నెలలకు ఒకసారి, 10 ఏళ్ళకి ఒకసారి ఇచ్చారు. మేమేం చేసాం, అవన్నీ తీసుకెళ్ళి కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్తే అందరూ ఒకసారి లేవు కదా, మాకేం తెలియదు. కలిసి మాట్లాడుకునే టైం లేదు. కలిసి మా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్తే పగల కొట్టర్లే పోండి అన్నాడంట. వాళ్ళని పంపించి ఇక్కడ వైసీపీ వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళని వెళ్ళి పని పెట్టించారు. మేము అక్కడ పోయేటోడికి మేమే అప్పుడు పవన్ కళ్యాణ్కి ఇల్లు ఏదైతే అదే రీజన్ పవన్ కళ్యాణ్కి భూములు ఇచ్చాము. ఇళ్ళు కాపులు ఎందుకు ఇవ్వాలని మా 52 ఇళ్ళు మొత్తం ₹1,00,000 కాడికి ఇచ్చాడు పవన్ కళ్యాణ్. పాపం తెల్లారపాటికి వచ్చాడు, తలా ₹1,00,000 కాడికి చెక్కులు ఇచ్చాడు. అవన్నీ మార్చుకున్నాం. కానీ కొంతమంది పేద పిల్లలు ఉంటే వాళ్ళు కళ్యాణ మండపం లేదు, ఇదేం వాళ్ళు వైసీపీ వాళ్ళు తీసేసుకున్నారు. మేము కట్టుకున్నాం వీళ్ళకి ఎంత వేసుకొని కళ్యాణ మండపాన్ని కూడా తీసేసుకున్నారా, మూతేసారు. వాళ్ళు గెలవంగానే మూతెత్తే ఆ కళ్యాణ మండపం మళ్ళా మాకు ఈ రోడ్లన్నీ బ్లాక్ చేసి పిల్లలు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే అవుతుందని కళ్యాణ మండపం కట్టించమని పవన్ కళ్యాణ్ 50,000 పంచాయతీకి ఇస్తే అవి తీసుకోవాలా మేము. మా 50 లక్షలు ఆ పంచాయతీకి అట్టాగే పెట్టారు పిల్లలు.
అప్పుడు పవన్ కళ్యాణ్ గెలిస్తే కొంత మీరే వాడుకొని కొంత పవన్ కళ్యాణ్ గెలవండి అన్నారు. మీరు గెలిచినాక మాకేదో సాయం చేద్దులని ఉంచేశారు ఆయన కాడే. ఆయన గెలిచాడుగా, మరి ఏం చేస్తారో తెలియదు. గెలిచిన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచారు, సీఎం అయ్యారు, ఎలా అనిపిస్తుంది మీకు? బాగా ఆనందంగా ఉంది మాకు అసలు. మా ఈసారి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి. అదే ఇప్పుడు పదవి కూడా చేపట్టారు ఈ రోజు డిప్యూటీ సీఎం గా. ఎలా అది? అవును, ఈసారి 5 ఏళ్ళకి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని మా కోరికలు. ఇప్పుడు బాగా ఓట్లు వేసాము, మేము అందరం కూడా వేసాము. కాపులే కాదు, ప్రతి కులం వేసారండి, ప్రతి వాళ్ళు ఇబ్బంది పడ్డారు. 21 నెంబర్లు ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం గెలిచారు. అసలు అది చాలా ఆనందం. ఆయన ఒక్క సీటు కూడా ఇది కాకుండా ఆయన గెలిచినందుకు పిఠాపురంలో ఆయన భారీ మెజార్టీతో గెలిచాడు. ఎందుకు ఇప్పటంలో ఇట్లాంటి పరిస్థితి రావటం వల్లేనా వైసీపీ ఓడిపోయింది అనుకోవచ్చా? అంటే ప్రతి గ్రామంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా ఉంది కదండి, ఈ అరాచకం ఎక్కడైనా ఉందిగా. ఇక్కడే కాదు, ఎక్కడైనా ఉంది ఈ అరాచకం. ఎక్కడైనా చేశారు. అందరికీ వద్దు అనిపించి వాళ్ళు కావాలనే ఓట్ల ద్వారా చూపించారనమాట. వాళ్ళు ఎక్కడ ఏదన్నా మాట్లాడాలంటే దౌర్జన్యం కదా మరి. అందుకని భయపడిపోయి ఎవరికి వాళ్ళు మనకెందుకు అని చెప్పేసి ఒక్కొక్కళ్ళేమో మీకు పెన్షన్లు రావంటే భయం వేసి ఇవన్నీ చేస్తున్నారని భయంతో ఎవరికోళ్ళే సైలెంట్ ఉండిపోయి ఓటు రూపంగా చూపించారు అంతే. చెప్పలేదు ఎవరికి, చెప్పలా. ఎంత మెజార్టీ అసలు వచ్చిందని కల్లో కూడా ఊహించలే ఎవరు. కానీ బాగా గెలిచాడు. చాలా సంతోషం. చంద్రబాబుని జైల్లో పెట్టడం కూడా ఒక అందుకు మంచిదే. ఆయనకి ఇదే మంచి ప్లస్ పాయింట్ నన్ను అడిగితే. ఎందుకంటే ఆయన్ని కూడా ఎక్కడెక్కడోళ్ళు కూడా అమెరికా నుంచి వచ్చి ధర్నాలు చేసి ఆయన కావాలని తెలియంది ఏం కాదుగా. జనం అందరు చూశారుగా. ఎక్కడ మూలన ఉన్న మాలాంటి చదువుకున్న వాళ్ళు కూడా చూసి తెలుసుకున్నాం మేము కూడా ఇంత ఇదా అని. అందుకని మాకు చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గెలిచినందుకు, మాకు సభ ఇచ్చినందుకు. మా ఇల్లు పడగొట్టినా మేము ఆగుద్దని చెప్పేసి కోర్టులో నోటీస్ వేసుకున్నాం. అయ్యా స్టే వచ్చిందన్నారు. అన్నా కూడా వచ్చి పడేసి వెళ్ళారు ఆగకుండా. వాళ్ళు కోర్టు చెప్పినా కూడా కోర్టు నోటీసు మీకు వాళ్ళకి స్టే ఇచ్చారు. ఇచ్చినాక ఆపారు. ఆపాలి కదా వాళ్ళు. అయినా వాళ్ళు ఏం చేస్తారులే పడేయండి అని పడేపించారు. బాబు అసలు మేము ఏడుతూ ఉంటే ఆయన తెలియంగానే నన్ను గురించే కదా వాళ్ళు ఇల్లు పగలగొట్టిందని షూటింగ్లో ఆపుకొని వచ్చి మమ్మల్ని ఓదార్చి అంత దీనికి డబ్బే ఉంది ఇచ్చాడు ఆయన. 1,00,000 రూపాయలు ఇచ్చాడు. డబ్బు ఇచ్చినా ఈపోయినా ఆయన మీద ప్రేమే మాకు. మేము బతికినంతకాలం ఆయనకు రుణపడి ఉంటాం అంతే. మాకు డబ్బుల విషయం కాదు అసలు. అట్టా వచ్చి మర్చిపోతారు ఎవరన్నా. ఏదో జరిగింది మేము చెప్పుకున్నా వెళ్ళిపోతారు. కానీ ఆయన గుర్తు పెట్టుకుని మా కోసం వచ్చి చేసినందుకు, చూసి మమ్మల్ని ఆదరించినందుకు ప్రతి ఒక్కళ్ళతో మా పక్కన కూర్చొని నాతోటి మాట్లాడింది వీడియోలో కూడా ఉంటుంది చూడండి. పాటలో కూడా పెట్టారు మమ్మల్ని. మేము అసలు ఆయన ఎప్పటికీ మర్చిపోమండి. చంద్రబాబు గారు మంచిగా చేస్తున్నారు, ఆయన మంచిగా చేస్తున్నారు. వాళ్ళిద్దరు కలిసి ఎప్పుడు ఇట్టాగే ఉండాలి అసలు. విడిపోకూడదు. మేము అసలు అదే కోరుకున్నాడు. మా అన్నయ్య అయితే లోకేష్ గారు కూడా వచ్చారు మమ్మల్ని పలకరించడానికి. వచ్చినప్పుడు అయ్యా మీ ఇద్దరు కలవండి అయ్యా అని చెప్తే చూద్దాం తాతగారు అన్నారు. అట్టాగే కలిశారు. మాకు చాలా ఆనందం అసలు. ఇప్పుడు ఆపరేషన్ చేసి తీసుకొచ్చాము. ఆ రోజే గోళ లాగేశారు. పెద్ద ఆపరేషన్ చేశాం మనిషికి హాస్పిటల్. పేషెంట్ ఉన్నాడు. నాజండ్ల మనోహర్ గారు వచ్చాడు తెల్లారి. ఇట్లా మీరు చేయటం తప్పు కాదు, అసలు ఆయన పేషెంట్ టీవీ పేషెంట్ కదా, ఆయన అట్లా చేయటం తప్పు కాదంటే సరేలేమ్మా అని నాజండ్ల మనోహర్ గారు కూడా వెళ్ళిపోయాడు. చెప్పాం, అన్నీ చెప్పాం. ఇట్లా గోళ్ళ కట్టుకుని నాకు ఇవన్నీ పడేశారండి. అదేమంటే పవన్ కళ్యాణ్కి భూములు ఇచ్చారు వీళ్ళందరూ. వీళ్ళ కాపులు అన్నారు. కాపులు ఎత్తేనే గెలిచాడండి. అసలు ప్రతి కులం వేశారండి. ఇక్కడ వాళ్ళ రెడ్లే కానీ ఒక 20 ఇళ్ళు వేసుకోలేదేమో. అందరం అందరం నారా లోకేష్కే వేసాం. ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఆ చీకటి రోజులు పోయాయి మీరు అనుకుంటారు? వెళ్తురు వచ్చింది. మా ఇల్లు లేకపోతే మళ్ళీ కానీ బాగా వెళ్తురు వచ్చింది. బాగుంది అసలు చూడటానికి కూడా. అది మక్కోళ్ళు ఉన్నారు ఉండవల్లిలో, ఎన్నో ఇబ్బందులు పడ్డారు 5 ఏళ్ళ నుంచి. వాళ్ళకి అసలు ఏమీ లేవు. ఇప్పుడు చక్కగా ఉంటున్నారు వాళ్ళు. మా అబ్బాయి ఆ పిన్ని రేత్రి వెళ్తుండా కూడా ఏమి ఇబ్బంది లేదు. పోలీసులు ఉంటున్నారు చక్కగా, క్రేన్లు ఉండయి, వాళ్ళ డ్రైవర్లు పడుకుంటున్నారు అక్కడ. మనల్ని కూడా ఇడ్లీ తెమ్మంటున్నారు. మనం బళ్ళ మీద కొట్లుకి వెళ్తుంటే మా ఆవిడ
కొట్టుకెళ్తాడు. అసలు ఎంతో బాగుందంట. మా ఫోన్లు చేసి ఆనందంగా చెబుతున్నారు వాళ్ళు. బాగా బాగు చేస్తున్నారు, బాగుంది మనకి ఏరియా, అసలు భయం లేదు పిల్లలకు కూడా అని చెప్తున్నాడు. ఫోన్లు చేసి చెబుతున్నారు. ఉండవల్లి మా మేనమామలది బాగా చెబుతున్నారు వాళ్ళు. బాగుందండి, బాగుందండి, మాకు బాగుంది. మా కళ్యాణ మండపం మాకు వచ్చింది. రేపు నారా లోకేష్ వస్తాడు, మా మండపం మేము తీసేస్తాం చెప్పారా, వస్తామన్నారు. చిలపల్లి శ్రీనివాసరావు మొన్న వచ్చారండి ముగ్గురు. చిలపల్లి శ్రీనివాసరావు, గాది వెంకటేశ్వరరావు, ఇంకొక ఆయన ఎవరు వచ్చారు, గుంటూరు ఆయన. మీ కళ్యాణ మండపం మీదేనండి, వాళ్ళు ఏం కట్టుకున్నారు అయింది, వాళ్ళు మూతేసారు, వాళ్ళు సీ అనిపించుకున్నారు, మీ మండపం మీకే ఇప్పిస్తామని వచ్చారు. పెళ్లిళ్ళు జరుగుతాయని ఆనందం, అన్నీ చెయ్యాలి మండపం, మా మండపంలో మేమే చేసుకుంటాం. వాళ్ళకెందుకు ఇస్తామండి మేము? వాళ్ళు బొమ్మ వేసుకున్నారు, వేసుకోండి, బొమ్మే కదా. రాజశేఖర రెడ్డి మంచిగా చేశాడు, వాళ్ళు బొమ్మేగా, ఏం పర్లేదు వేసుకోండి. అందుకే ఊరుకున్నాం. పవన్ కళ్యాణ్ మళ్ళీ రావాలని అనుకుంటున్నారా? రావాలేదండి అసలు. ఆయన ఎప్పుడు ఆయన చంద్రబాబు అన్నాళ్ళు, తర్వాత లోకేష్ పవన్ కళ్యాణ్ కలిసి చేయాలి. అసలు వాళ్ళిద్దరు అన్నదమ్ముల్లాగా అట్టుంటాం. మాకు అసలు ఎంతో సంతోషం, బాగా అసలు అందులో అనుమానం లేదు. మా ఊరు మొత్తం అదే కోరుకుంటున్నాం మేము. అసలు మీ ఊరికి రావాలని అడుగుతున్నారా? రావాలి అసలు. వస్తేనా ఇంకా అమ్మో, వస్తే అసలు మేము మాకు దేవుడు వచ్చినట్టే. వాళ్ళిద్దరు వచ్చారంటే దేవుడు వచ్చినట్టే మాకు. మా ఊరు రావాలండి మీరు తప్పకుండా. పవన్ కళ్యాణ్ గారు మీరు వస్తే మళ్ళీ మాకు ఎంతో సంతోషం. లోకేష్ గారు రావాలి, చాలా సంతోషం అయ్యా. మీరు రావాలని కోరుకుంటున్నాం, పదే పదే కోరుకుంటున్నాం. అదే ఈ రోడ్డు ఇప్పుడు ఉపయోగపడుతుందా? అంత పెద్ద రోడ్డు వేసారు, ఊరకే వేసారండి. మరి బస్సులు లేదు, ఏమి లేదు, సౌకర్యం ఏమి లేదు. ఆటోలు తిరగటం, ఎవ్వరు ఒంటరిగా మేము ఉండాం అనుకో, బళ్ళు బస్సులు లేని వాళ్ళం, ఒంటరి వాళ్ళం వెళ్ళాలంటే ఆటోలు చూసుకొని లేదా వడ్డేసరాలు అట్లా నడిచి వెళ్ళి వెళ్ళటం. బస్సులు కూడా లేవు. మరి ఇంత రోడ్డు వేసారు ఇల్లు పగల కొట్టి. అదేమనంటే మీరు మున్సిపాలిటీలో కట్టారన్నారు. మున్సిపాలిటీలో ఎందుకు కట్టామండి మేము? ఇళ్ల పనులు ఎట్ట కట్టించుకున్నారు మున్సిపాలిటీలో కడితే? మరి అసలు అంత కొలతలు వేసాక పంచాయతీ తరపున మీరు ఇళ్ల పన్ను వేసుకునేది? ఇళ్ల పన్ను కట్టించుకున్నారు కదా మీరు. మరి మున్సిపాలిటీలో కట్టారని ఇల్లు పడేయటం అంటే ఇక ఆయన భూములు ఇచ్చామనే కదా అర్థమవుతుందిగా. అలాగ చేశారన్నమాట. మరి సమస్యలు ఉన్నాయి కదా, మళ్ళీ తీసుకెళ్తారా మీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి కానీ లోకేష్ దృష్టికి కానీ? తీసుకెళ్తామండి, తీసుకెళ్తాం. ఆయనతో మాట్లాడతారు. ఆయన మాకేది చేయాలని, మా ఇల్లు ఇప్పటం అన్నారు పవన్ కళ్యాణ్ గారు. నా ఇప్పటం లోకేష్ గారికి కూడా చెప్పారంట. ఆయన దగ్గరకు కూడా వెళ్తే, లోకేష్ గారి దగ్గరకు ఒకసారి వెళ్ళి కలవటానికి వెళ్ళాం. వెళ్తే అమ్మ నా ఇప్పటం అన్నారమ్మా పవన్ అన్న, మేము మీ ఇప్పటాన్ని వదిలిపెట్టనమ్మా అన్నారు. మాకు హామీ చాలండి. వాళ్ళిద్దరూ మా ఇప్పటం అనుకున్నారు అంతే. ఆయన ఎందుకు వదిలిపెడతాడండి మమ్మల్ని? అసలు వదిలిపెట్టడం. నా ఇప్పటం ప్రజలు, మా ఆడాళ్ళు, మా వాళ్ళు, మా మహిళలు, వేరే మహిళలు అని ఆయన మాట్లాడుతున్నాడు. మాకు అంతే సంతోషం. మేము కూడా ఆయన పట్ల అట్టగే ఉంచుంటాం, ఎప్పటికీ ఉంటాం. మేము బతికున్నంతకాలం అట్లాగే నిలబడతాం వాళ్ళ విషయాల్లో. అంటే మామూలుగా పవన్ కళ్యాణ్ మీ దగ్గరకు రాకముందే ఎంత అభిమానం ఉందా? ఇట్లా జరిగిన తర్వాత వచ్చాడన్న ఆనందం ఉంది? రాకముందు కూడా ఇష్టమేనండి మాకు. కాకపోతే జగన్ అన్న కూడా ఒకసారి వచ్చి మాకు ఒకసారి చూడండి అమ్మా ఛాన్స్, మాకు ఓటేయండి అంటే వాళ్ళ నాన్నగారు బాగా చేశారండి. ఎందుకు ఆయన చేశారన్న అభిమానంతో ఆయనకు కూడా ఓటేసాం మేము. వేసినందుకు మాకు మా ఇల్లే కాదు ఎందుకో నచ్చలేదు. పథకాలు ఇచ్చాడు, ఆయన ఇవ్వాల్సినవి ఇచ్చాడు, కరెంటు బిల్లులు పెంచాడు, లేని పరిస్థితి ఇవన్నీ తెచ్చుకుంటే భూములు మళ్ళీ ఆయన పాస్ పుస్తకం మీద ఆయన ఫోటోలు వేస్తున్నారని మాకు చదువులు లేవు కదండి. ఏదన్నా చేస్తాడని మాకు భయమేగా. ఎవరన్నా చెప్తే మేము వింటాం. ఈ వార్తలు చూసామనుకో మన భూములు మనకు కాదమ్మా అంటే భయమే కదా ఎవరికైనా. అట్లా ఇక్కడ ఊళ్ళో వాళ్ళు భయపెడుతున్నారు. మీ భూమి అంతా వెళ్ళిపోయిద్ది, జగన్కి వెళ్ళిపోయిద్ది, ఉన్న ఎకరం కూడా ఏం ఉండదు వెనక పిల్లలకి అంటున్నారు. ఆయన బుక్కుంటే మరి మనకి అమ్ముకోవాలి, మన బిడ్డలో పెళ్లిళ్ళు చేసుకుంటా. ఈ తాతల తండ్రులు నాటిది కదా, ఈయన ఇచ్చాడు ఏమన్నా మాకు. ఆయన బుట్ట వేసుకుంటుంటే అందరూ ఈ వైసీపీ వాళ్ళు కూడా మా ఇళ్ల మీద దౌర్జన్యంగా ఏ ఒక్కరోజు జరిగిన టపాకాయలు వేయటం, ఇళ్ల మీద అక్కడొక్కడ ఒళ్ళు వచ్చి మా రోడ్డు అంతా టపాకాయలు వేస్తారు. అసలు రాజశేఖర్ బొమ్మ పెట్టినప్పుడు వేసుకోండి, ఎవరి అభిమానం వాళ్ళది. మీ అభిమానం మీద
ఇళ్ల మీద వేయటం, మనుషులను చూసి అది ఒక రకంగా తిడతాం మమ్మల్ని, అట్లా చేశారండి. మేమైతే ఎవరి జోలికి పాలేదు. ఆ చట్టం ఏదైతే ఉందో అది రద్దు అవుతుంది అనే విధంగా సంతకం కూడా పెట్టారు చంద్రబాబు, తెలుసా? తెలుసు పెట్టారండి. పెట్టబట్టే మేము అంతా ఊపిరి పీల్చుకున్నాం. ఉంది అరెకరాలేనండి, ఎకరం ఏమో అందరం వాళ్ళమే. ఏమో ఈ ఇళ్ళే కట్టి ఎవరికి కోట్లు లేవు ఈడ, అందరం పనులు చేసుకునే వాళ్ళమే. ఆ 1 ఎకరం కూడా మనది, మన బిడ్డలకు ఇచ్చుకోవచ్చు అన్న భయం లేకుండా బతుకుతున్నాం. తొలి సంతకం పెట్టాడు, మాకు అది బాగుంది. ఈ పథకాలు ఎందుకండి, ఆడపోయి కూర్చుంటాం ఆ పంచాయతీ ఆఫీసుల్లో. వాళ్ళు నువ్వు ఇచ్చే 15 ఏళ్ళకి చంద్రబాబు అయితే బిడ్డలకు ఉద్యోగాలు వస్తే వాళ్ళు ఒక 50,000 30,000 తెచ్చుకుంటారు. ఇంటంతా జనం అందరూ పెడతారు పెద్దలకి. మనం 15 ఏళ్ళు తీసుకుని ఆ పంచాయతీ చుట్టూ తిరిగి నువ్వా రాయంటే వారంటీలు మాకు రాయరు. మీరు కాపులు, మీరు కరెంటు బిల్ మీకు 6 ఏళ్ళు వచ్చింది, మీకు 2 ఏసీలు ఉండయి, ఇది నీకు అవసరమా? ఆయనకు ఆరోగ్యం బాగా ఏసీ పెడితే మీకు 2 ఏసీలు ఉన్నాయే, కరెంట్ పంచాయతీలో మొగుడు పెత్తనం తెచ్చి మాకు ఎత్తుందా? మీకు 6 ఏళ్ళు వచ్చి మీకు కాపునేస్తాం లేదు, మేము పింఛని లేదు. పవన్ కళ్యాణ్ గెలిచారు, మళ్ళీ పార్టీ ఆవిర్భావం దినోత్సవానికి ఇస్తారా మళ్ళీ భూములు ఇవ్వమంటే? ఇస్తాం, అది అసలు ఇంకా ఎక్కువ ఇస్తాం. మొన్న చేసాం, ఇక్కడ మేమే చేసాం, మా ఖర్చులు వేసుకొని అందరూ చేశారు, పిల్లలు చేశారు. మొన్న 14వ తారీఖు ఆయన రాలేదు, మేమే చేసాం. అంటే ఇప్పుడు అంతకుముందు ఇది జరిగింది కదా, మళ్ళీ ఒకవేళ ఆ తర్వాత వాళ్ళు వస్తే భయం లేదా? ఇంకా ఏం చేస్తారు? వస్తే మమ్మల్ని చంపుతారా? చంపనండి, ఎప్పుడైనా చచ్చిపోతాం. ఇట్ట అనుకుంటే అసలు మన అప్పుడు వచ్చేదేనా? అల్లూరు సీతారామరాజు అట్టంటే మహానుభావులు ఎంతమంది, మనం ఎంత అండి అసలు? పాని చచ్చిపోతే వాళ్ళు వస్తే ఏం చేస్తారు? చంపుతారా? చంపని. చచ్చిపోయినా మీ వెనక పవన్ కళ్యాణ్ గారు ఉంటారంట అని ఉందా మీకు? పవన్ కళ్యాణ్ ఉంటాడు మాకు ఏం జరిగినా అని. పవన్ కళ్యాణ్ కోసం నిలబడితే మమ్మల్ని ఏమి చేసినా మాకు భయం లేదు. మేము ఆయన పట్టే నిలబడతాం అంతే. మమ్మల్ని ఏమన్నా చేయని, మేము పవన్ కళ్యాణ్ కోసమే నిలబడతాం. అది మమ్మల్ని ఏమన్నా చేయని, చేసినా బాధ లేదు. చంపుతారా? చంపని. చచ్చిపోతే మమ్మల్ని చంపినాడు, రేపు చావడం. మీ నాయకుడే ఉన్నాడు, ఇంకా మిమ్మల్ని ఏమనేది లేదులే. ఇప్పుడు కాదు, ఇంకా 5 ఏళ్ల తర్వాత రాజారెడ్డి ఎవడ చూడలా. ఏం జరిగినా మాకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఇప్పుడు నమ్మకం. తర్వాత ఆయన రాకపోయే ప్రజెంట్లో ఎట్టన్నా జరగని, మేము అన్యాయం కోరుకోము. వచ్చినా మమ్మల్ని ఏం చేసినా మేము మాత్రం ఆయన వదిలిపెట్టం. మేము అదే పార్టీ. పవన్ కళ్యాణ్, లోకేష్ గారు మాకు అంతే, ఇంకా మేము మారం. అది సెంటర్ ఇస్తాం ఆయనకి. మా కాపుల సెంటర్ మా గుడి కాడ మాదే ఇస్తాం వాళ్ళకి. అసలు పొలాల్లో కాక అవసరం లేదు. మా ఊరంతా మధ్య ఆవిర్భావం చేసుకోమంటాం. చేసాం, మొన్న ఇళ్ళ మధ్య చేసుకోమంటాం. అవును, ఇక్కడ మా పిల్లలందరూ వాళ్ళేను, మా ఊరే ఇస్తాం. మా సెంటర్ ఇచ్చేస్తాం. పవన్ కళ్యాణ్ వచ్చి మీటింగ్ పెట్టుకుంటాం అంటే లోకేష్ వచ్చినా ఇస్తాం, ఇచ్చేస్తాం. ఇది చాలా మంది మహిళలు అయితే తమ ఆనందాన్ని ఇప్పటం గ్రామంలో వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళ ఆనందం ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, పవన్ కళ్యాణ్ గెలవటం ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు చాలా ఆనందంగా ఉన్నదండి. అంటే మీకు అప్పుడు ఇక్కడ ఇబ్బంది అయింది కదా, అదంతా అప్పుడు మీరు కూడా ఉన్నారు ఇక్కడ? అవును. మీకు ఇల్లు కూడా ఏదైనా ఇబ్బంది అయిందా? మా ఇల్లు కూడా పడింది. అప్పుడు ఫీల్ అయ్యారా, అబ్బా ఏంటి ఇట్లా ప్రభుత్వం వచ్చి మాకు ఇట్లా ఇబ్బంది అయిందని? ఫీల్ అయ్యామండి. మరి అవన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచాడు, మీకు అప్పుడు హామీ కూడా ఇచ్చాడు, కొంతమందికి కొంత డబ్బులు కూడా సహాయం చేశారు కదా, ఇప్పుడు గెలిచారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు చాలా ఆనందంగా ఉందండి. మళ్ళీ పవన్ కళ్యాణ్ రావాలి మా గ్రామానికి కోరుకుంటున్నారు? వస్తాడు కూడా, కంపల్సరీ వస్తారా? కంపల్సరీ వస్తారు అనుకుంటున్నాం, వస్తాడు. మళ్ళీ వేడుకలు మీ గ్రామంలోనే జరగాల? మా గ్రామంలో జరుగుతాయి. ఇది ప్రధానంగా మహిళలు అయితే చెప్తున్నారు, తమ ఆనందాన్ని కొంత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. కంపల్సరీగా మాకు ఒక ధైర్యాన్ని పవన్ కళ్యాణ్ అప్పుడు ఇవ్వడం జరిగింది. కంపల్సరీగా మళ్ళీ మా గ్రామాన్ని సందర్శిస్తారనే విధంగా కూడా చెప్తున్నారు. ఇంకోటి క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి, ఈసారి ఆవిర్భావం వేడుకలు కనుక జరిగితే పొలాలు కాదు, మా ఇళ్ళ దగ్గరే మేము ఆ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా మా ఇళ్లను కూడా ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నామనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, ఇప్పటం గ్రామం నుంచి. For more videos like this,
Subscribe Big TV channel